దూర విద్యా విధానంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ దేశంలోనే మొట్టమొదటి సార్వత్రిక విశ్వవిద్యాలయం. దాదాపు 2.5 దశాబ్దాలుగా దూర విద్యా విధానం ద్వారా కంప్యూటర్ కోర్సును అనుసంధానం చేస్తూ బీఏ, బీకాం, బీఎస్సీ డిగ్రీ కోర్సులను అందిస్తోంది. పోస్ట్ గ్రాడ్యుయేషన్ స్థాయి, డిగ్రీ, డిప్లొమా స్థాయి కోర్సులను ఔత్సాహికులైన విద్యార్థులకు అందిస్తోంది. డెవలప్మెంట్ స్టడీస్లో సెంటర్ ఫర్ ఎకనామిక్స్ అండ్ సోషల్ స్టడీస్ ద్వారా ఎంఫిల్, పీహెచ్డీతో పాటు విశ్వవిద్యాలయమే స్వయంగా దూర విద్యా విధాన అంశంపైన పీహెచ్డీ వంటి పరిశోధన కోర్సులు ప్రవేశపెట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 4.5 లక్షల మంది విద్యార్థులు ఈ విశ్వవిద్యాలయం నుంచి ఉన్నత విద్యావకాశాలు పొందుతున్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం స్థానికంగా స్వయం బోధనా పద్ధతిలో ముద్రణ రూపంలో రూపొందించిన కోర్స్ మెటీరియల్ అందిస్తోంది. కోర్స్ మెటీరియల్ అధ్యయనానికి సహకరించే విధంగా రేడియో, టెలివిజన్ పాఠ్యాంశాల ఆధారంగా కార్యక్రమాలు ప్రసారం చేస్తోంది. అధ్యయన కేంద్రాల ద్వారా ఏర్పాటు చేసే సలహా సంసర్గ తరగతులు, సైన్స్ ప్రాక్టికల్ సౌకర్యాలు విద్యార్థులకు స్వయం అధ్యయనానికి ఒక చక్కటి అవకాశం. ఇవి విద్యార్థి సమీపంలో ఉండే అధ్యయన కేంద్రం నుంచే పొందొచ్చు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం ఎంఏ తెలుగు మొదటి సంవత్సరం విద్యార్థులకు స్వాగతం. మొదటి సంవత్సరం విద్యార్థులుగా మీరు ప్రాచీన సాహిత్యాన్ని, ఆధునిక కవిత్వాన్ని, వచన సాహిత్యాన్ని, సాహిత్య విమర్శను, సాహిత్య చరిత్రను తెలుసుకుంటారు. దానిలో భాగంగానే మీరు ఈరోజు వచన సాహిత్యంలో భాగమైనటువంటి జీవిత చరిత్రలు, స్వీయ చరిత్రల గురించి నేర్చుకుంటారు. ఈ జీవిత చరిత్రలు, స్వీయ చరిత్రల గురించి తెలుసుకోవడానికి, మీకు తెలపడానికి ఇద్దరు వచ్చారు మన దగ్గరికి. వారిలో మొదటివారు డాక్టర్ లక్ష్మణ చక్రవర్తి గారు స్వీయ చరిత్రల గురించి వివరిస్తారు. డాక్టర్ వారిజారాణి గారు జీవిత చరిత్రల గురించి వివరిస్తారు. ఇప్పుడు మీ పాఠ్యభాగంలోని జీవిత చరిత్రలు, స్వీయ చరిత్రలు భాగాన్ని మీరు ఈ నిష్ణాతుల ద్వారా నేర్చుకోవచ్చు. అంతేకాకుండా మీరు ఈ అంశాన్ని వింటున్న క్రమంలో మీకు ఏమైనా సందేహాలు ఉంటే మీరు ఫోన్ ద్వారా కూడా మీ సందేహాల్ని నివృత్తి చేసుకోవచ్చు. మీరు ఫోన్ చేయడానికి ఈ నెంబర్లు మీకు అందుబాటులో ఉంటాయి. 04027031431 04027031431 ఈ నెంబర్లకు మీరు ఈ అంశాన్ని గురించినటువంటి ఏవైనా సందేహాలను తీర్చుకోవచ్చు. ఇప్పుడు మొట్టమొదట మనకు జీవిత చరిత్రల గురించి డాక్టర్ వారిజారాణి గారు మనకు వివరిస్తారు. డాక్టర్ వారిజారాణి గారు నమస్కారం. నమస్కారం. జీవిత చరిత్రలు అంటే నిజంగా సాహిత్యంలోనే అసలు ఈ ప్రక్రియ ఏ విధంగా వచ్చింది? అంటే సాహిత్య ప్రక్రియల్లో మనం కథానికలు, నవలలు, కవిత్వం ఇవన్నీ చెప్పుకుంటూ ఉంటాం. కానీ అసలు జీవిత చరిత్రల ప్రాధాన్యత ఎప్పటి నుంచి ప్రారంభమైంది, ఎందుకోసం వచ్చింది? సాధారణంగా జీవిత చరిత్ర అనేది వచన సాహిత్యంలో ఆధునిక కాలంలో వచ్చినటువంటి ఒక వచన సాహిత్య ప్రక్రియ. కాకపోతే దీనిలో కల్పనలకి ఎక్కువగా అవకాశం ఉండదు కాబట్టి కేవలం ఒక వ్యక్తి యొక్క నిజ జీవితాన్ని గురించి వివరించేటువంటి చరిత్ర. ఎలాంటి వ్యక్తుల జీవితాలని దీనిలో స్వీకరిస్తారు అంటే అది సాధారణంగా ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తిత్వం కలిగిన వాళ్ళు కావచ్చు, లేకపోతే సమాజానికి హితం చేసినటువంటి వాళ్ళు కావచ్చు. అలాంటి మహోన్నతమైన వ్యక్తుల జీవితంలో ఏదైనా ఆదర్శప్రాయమైంది, మార్గదర్శనం చేసేటువంటిది ఉంటుంది కదా, అలాంటిది జీవిత చరిత్రల్లో భాగంగా రచనలు చేస్తారు. ఇందులో కాల్పనికతకి ఏమాత్రం అవకాశం ఉండదు. ఉన్నది ఉన్నట్లుగానే నిష్పక్షపాతంగా వివరించాల్సి వస్తుంది. ఇది ప్రధానంగా జీవిత చరిత్ర లక్షణం, దాని స్వరూపం. మరి జీవిత చరిత్రకి, స్వీయ చరిత్రకి అంటే ఇప్పుడు జీవిత చరిత్రలు, స్వీయ చరిత్రలు అన్నీ కూడా ఒక వ్యక్తిగత జీవితాన్ని గురించో లేక వారి అనుభవాల నుంచో రాసినవి కదా. ఇప్పుడు స్వీయ చరిత్రకి, జీవిత చరిత్రకి ఉన్నటువంటి తేడా ఏమిటి? ప్రముఖమైన తేడా ఏమిటి? జీవిత చరిత్ర
స్వీయ చరిత్రల్లో ఒకటి తనను గురించి తాను చెప్పుకునేది స్వీయ చరిత్ర అయితే, తాను అభిమానించినటువంటి ఒకానొక వ్యక్తిని గురించి తాను రాయటం అనేది జీవిత చరిత్రకు సంబంధించింది. అంటే ఈ రెండిటి మధ్య ఉన్న ప్రధానమైన తేడా ఏమిటి అని అంటే, మనని గురించి మనం మాట్లాడుకునేటప్పుడు ఒక్కొక్కసారి అతిశయోక్తులకి, మామూలు మాటల్లో మనం ప్రగల్భాలకి పోవటం, ఇలాంటివన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి. నిజానికి ఆత్మకథ రాసేటటువంటి లేదా స్వీయ చరిత్ర రాసేటటువంటి వ్యక్తికి ఈ లక్షణం చాలా తక్కువగా ఉండాలి. అందుకని జీవిత చరిత్ర రాయటం కంటే కూడా స్వీయ చరిత్ర రాయటం అనేది కొంచెం కత్తి మీద సాము. ఎందుకు కత్తి మీద సాము అని అంటే, స్వీయ చరిత్రలో తాను చెబుతున్నటువంటి విషయాలు, తన గురించి చెప్పుకునేటటువంటి విషయాలు, ఇవి ప్రగల్భాలని లేకపోతే అతిశయోక్తులని పాఠకుడు అనుకోకుండా ఉండేందుకు ప్రయత్నం చేయాలి. కాబట్టి స్వీయ చరిత్రలో ఆ జాగ్రత్త అవసరం. మరి జీవిత చరిత్రలో ఎలాంటి జాగ్రత్త అవసరం అని అంటే, మనం ఏ వ్యక్తినైతే అభిమానిస్తున్నామో ఆయన యొక్క జీవితాన్ని 10 మందికి పంచాలనుకుంటున్నాం. ఆయనని గురించి మనకి తెలిసిన విధంగానే మరో 10 మందికి కూడా తెలిసి ఉండవచ్చు. ఆయన గురించినటువంటి విషయాలు మనం చెబుతున్నటువంటి సందర్భంలో అసత్యమైనటువంటి విషయాలు లేదా పుక్కిటి పురాణాలుగా భావించబడేటటువంటి విషయాలకి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వకుండా, ఆయన వ్యక్తిగత జీవితంలోని ఉన్నతమైనటువంటి పార్శ్వం ఆధారంగా పాఠకుడు అలాంటి జీవితాన్ని కలిగినటువంటి వ్యక్తుల ద్వారా నేను చాలా నేర్చుకున్నాను అనేటటువంటి భావన రచయిత కలిగించాల్సి ఉంటుంది. అందుకని జీవిత చరిత్రలో మరొకరి గురించి మనం రాయటం వల్ల కొంత సమాచార సేకరణ, ఆయనకు సంబంధించినటువంటి విషయాల యొక్క సేకరణ చాలా జాగ్రత్తగా చేయవలసిన అవసరం ఉంటుంది. దానికి వాళ్ళ కుటుంబంలోని వ్యక్తిగతమైనటువంటి విషయాలు తెలిసినటువంటి సోదరులను, పిల్లలని ఆశ్రయించటం కూడా జరగవచ్చు. కానీ స్వీయ చరిత్ర ఆ రకమైనటువంటి అవసరం లేదు. నేరుగా మనం మన గురించి వ్రాస్తున్నాం కాబట్టి మనం ఎక్కడి నుంచి ప్రారంభించదలుచుకున్నాం అనేటటువంటిది కూడా మన ఇష్టమే. కాబట్టి జీవిత చరిత్రలో సమాచార సేకరణ చాలా పకడ్బందీగా ఉండాలి. చెప్పే విషయం చాలా ప్రామాణికంగా ఉండాలి. స్వీయ చరిత్రలో అతిశయోక్తులకి, కల్పనలకు ఎక్కువ తావివ్వకుండా ఉండాలి. ఈ 2 లక్షణాలు చూసుకున్నప్పుడు స్వీయ చరిత్రలో ఉన్న అతిశయోక్తి, కల్పన జీవిత చరిత్రకు కూడా వర్తిస్తుంది. సమాచార సేకరణ అనేది స్వీయ చరిత్రకి ఎక్కువగా అవసరం లేదు. ఈ రెండిటి ప్రక్రియల మధ్య, అంటే ఈ 2 రచనా విధానాల మధ్య ఈ రకమైనటువంటి ప్రధానమైనటువంటి తేడా మనకు కనిపిస్తూ ఉంది. మన పాఠ్యభాగంలో ఇప్పుడు జమలాపురం కేశవరావు గారి జీవిత చరిత్ర ఉంది. అంటే జమలాపురం కేశవరావు గారి జీవిత చరిత్ర ద్వారా మనం ఏం చెప్పదలుచుకుంటున్నాం అంటే, ఒక విద్యార్థికి మనం ఇవ్వదలుచుకున్నటువంటిది ఏమిటి? ఇప్పుడు ఒక నవలను, ఒక కవిత్వం, ఒక కథను, దాంట్లో ఒక సందేశాన్ని ఒక కవి ఆలోచిస్తాడు. కానీ జీవిత చరిత్ర గురించి చెప్పేటప్పుడు జీవితంలో ఉన్నటువంటి భిన్న పార్శ్వాలు మనకు కనపడతాయి. అంటే జమలాపురం కేశవరావు గారి జీవిత చరిత్ర ద్వారా మనం అతని వ్యక్తిగత జీవితం గురించి మీరేం చెప్తారు? ఇప్పుడు సాధారణంగా ఒక విషయం ఉంటుంది. ఒక వ్యక్తి యొక్క జీవితంలో కొన్ని పరాజయాలు ఉంటాయి, కొన్ని విజయాలు ఉంటాయి. కొన్నిసార్లు పరాజయం అనేది విజయానికి ఒక మెట్టుగా కూడా ఉపయోగపడుతుంది. ఆ పరాజయం నుంచి ఒక కొత్త విషయాన్ని నేర్చుకుని దాని ద్వారా విజయాన్ని సాధించే అవకాశం ఉంటుంది. అలా జరిగినప్పుడు ఏంటంటే చాలామందికి అది ఒక స్ఫూర్తిదాయకం అవుతుంది. అలాంటి విషయాల్ని ఉన్నదున్నట్లుగా సత్యశోధన చేసి దాన్ని జీవిత చరిత్రలో వివరించడం వలన చాలామందికి కూడా ఉపయోగపడుతుంది. అది నిరుత్సాహపూరితమైనటువంటి జీవితాన్ని అనుభవిస్తున్న వాళ్లకు ఒక ప్రోత్సాహకంగా మారుతుంది. కాబట్టి జమలాపురం కేశవరావు గారి జీవితంలో అనేక రకాలైనటువంటి సమస్యల్ని ఆయన ఎదుర్కొన్నారు. చిన్నతనంలోనే ఆయన అమ్మగారిని కోల్పోవటం, వాళ్ళ నాన్నగారు మళ్ళీ పునర్వివాహం చేసుకోవటం, అలా జరిగినప్పుడు ఆయన ఏమాత్రం నిరుత్సాహంతో జీవితం మీద ఆశ కోల్పోకుండా ఆయన ముందుకు వెళ్తూ ఆయన చదువుని కొనసాగిస్తూనే రాజకీయాల్లోకి ప్రవేశించి తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యల పట్ల తనదైన రీతిలో ఆయన పోరాటం చేసి ఎంతో శ్రద్ధతో, ఒక ఆరాధనా భావంతో ఆ ప్రాంతం పట్ల, అక్కడి ప్రజల పట్ల, వాళ్ళ మీద జరుగుతున్నటువంటి దౌర్జన్యాలని గురించి ప్రజల్లో ఎంతో చైతన్యం తీసుకురావడానికి ప్రయత్నం చేశారు.
కాబట్టి అలాంటి వాళ్ళని మార్గదర్శకంగా తీసుకోవటం ద్వారా ఎంతోమంది ఈయన జీవితం నుంచి స్ఫూర్తి పొందడానికి అవకాశం కలిగింది. అంటే ఏమి ఎక్కువగా చెప్పారు జమలాపురం కేశవరావు గారి జీవిత చరిత్రలో? మనకు ఏ సాంఘిక అంశాలు కానీ సాహిత్యాంశాలు కానీ అంటే ఏవి ఎక్కువగా కనిపిస్తాయి మనకు? ఆయన జీవితంలో ఏంటంటే సాహిత్యాంశాలు కాదు కానీ సాంఘిక అంశాలని గురించి మనం ఎక్కువగా చూడొచ్చు. ఒకటి ఏంటంటే ఆనాడు దేశంలో స్వాతంత్ర్య పోరాటం సాగుతున్నటువంటి కాలం అది. ఆ కాలంలో ప్రజలలో చాలా దారిద్ర్యం అనేటువంటిది ఉండింది. దానికి కారణం ఏంటి అంటే పరిపాలకులు. ఈ పరిపాలకులు చేస్తున్నటువంటి దౌర్జన్యాలు, వాళ్ళ దోపిడీ కారణంగానే ప్రజలలో దారిద్ర్యం అనేటువంటిది వచ్చింది. కాబట్టి ఇలాంటి రాజుల యొక్క నియంతృత్వ పాలనకి అంతం చేయాలి, దాన్ని అంతం చేయటానికి ప్రజలందరూ నడుం కట్టాలి అని ప్రజలందరికీ కూడా ఉత్సాహాన్ని ప్రోత్సాహాన్ని కలిగించే విధంగా ఆయన ఉపన్యాసాలు ఇచ్చారు. ఎందుకంటే ఆయన చాలామందిని ప్రభావితం చేసేటువంటి వ్యక్తిత్వం. ఆయన ఒకసారి మాట్లాడారంటే ఆయన మాటల ద్వారా చాలామంది ప్రభావితులు అయ్యేవాళ్ళు. అది ఒక విషయం. రెండోది ఏంటంటే ఎక్కువగా హిందూ ధర్మంలో ఉన్నటువంటి కొంత ఛాందస భావాలు ఇటువంటి వాటిని కూడా ఆయన ఎత్తి చూపించారు. అలా అని చెప్పి ఆయనకు ఏదో ఈ హిందూ మతం మీద కానీ ఇటువంటి వాటి మీద ద్వేషం అని కాదు. ఎందుకంటే ఆయన ప్రతిరోజు కూడా ఇంట్లో రామాయణం, భగవద్గీత ఇలాంటి వాటిని అధ్యయనం చేస్తూ ఉండేవాడు. అంటే సహేతుకమైనటువంటి దృష్టితో చూడాలి అనేది ఆయన యొక్క అభిప్రాయం. కాబట్టి ఈ రెండు అంశాల మీద ఎక్కువగా ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి ప్రజలందరూ కూడా దేశ స్వాతంత్ర్య సంగ్రామంలో దానికోసం అవసరమైనటువంటి సందర్భాలలో ప్రాణాలు కూడా త్యాగం చేయడానికి సిద్ధంగా ఉండాలి అనేటువంటి ఒక సందేశాన్ని ఆయన ప్రజలందరికీ కూడా ఇచ్చాడు. అంటే ఇప్పుడు మనం సాహిత్యపరంగా ఈ జీవిత చరిత్రను పెట్టుకున్నాం కదా, ఈ సాహిత్యపరంగా ఉన్నటువంటి ఒక సాహిత్య విద్యార్థికి ఈ జీవిత చరిత్రలు మనం ఏ విధంగా ఎలాంటి సందేశాన్ని అందిస్తాయి, ఏ విధంగా ఉపయోగపడతాయి? జీవిత చరిత్ర అనేది ఒక వచన ప్రక్రియ. వచన రచన అనేది ప్రజల్లో త్వరగా దూసుకుపోతుంది. అంటే ఒకటి శైలీ పరంగా చాలా సులభంగా ఉంటుంది. కాబట్టి దాన్ని చదువుకోవటం, అర్థం చేసుకోవటం, అవగాహనకి ఏమాత్రం ఇబ్బంది కలగకుండా ఉంటుంది ఒకటి సాహిత్యపరంగా. రెండోది దీంట్లో నవలలు, కథలు ఇలాంటి వాటిలో అయితే కల్పనకి అవకాశం ఉంటుంది. కానీ దీనిలో కల్పనకి అవకాశం ఉండదు. నిజానికి ఇది కొంచెం కష్టమైనటువంటి విషయం. ఎందుకంటే ఉన్నదున్నట్లుగా రాయాలి. దాంట్లో ఎటువంటి కొన్నిసార్లు ఏమవుతుందంటే ఎవరి జీవిత చరిత్రని రాస్తున్నారో వాళ్ళ పట్ల రచయితకి ఒక ఆరాధనాభావం అలాంటిది ఉండొచ్చు. ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే ఆయన కొంచెం ఉన్నది లేనిది కొంచెం ఎక్కువగా చేసి చెప్పే అవకాశం కూడా ఉంటుంది. కానీ ఒకటే కాదు, మనిషి జీవితంలో ఉన్నటువంటి కొన్ని వెనక కోణాలు కూడా జీవిత చరిత్రలో కనపడవచ్చు కదా, వస్తాయి. దానికి ఏంటంటే ఇప్పుడు మనం ఒక మనిషి జీవితాన్ని అంతర్గత జీవితం, బహిరంగ జీవితం అని చెప్పుకోవచ్చు. అలా చెప్పినప్పుడు ఏమవుతుందంటే కొన్నిసార్లు ఈ బహిర్గత జీవితాన్ని అంతర్గత జీవితం ప్రభావం చేస్తుంది. దాని కారణంగా ఈ వ్యక్తి ఎంత మహోన్నతమైన వాడైనప్పటికీ కూడా కొన్ని లోపాలు అతని జీవితంలో ఉండే అవకాశం ఉంటుంది. అలాంటప్పుడు ఈ జీవిత చరిత్రలు రాసినప్పుడు ఏంటంటే వాళ్ళ యొక్క విషయాల్ని వేటిని దాపరికం లేకుండా దాచిపెట్టకుండా అంతర్గత జీవితానికి సంబంధించినటువంటి ఏ విషయాలైతే చెప్పటం వలన ఈయన జీవితంలో జరిగినటువంటి ఈ లోపం ఏదైతే ఉన్నదో దానిని తొలగించే అవకాశం ఉంటుంది. అంటే ఒక వ్యక్తి తప్పు చేసినప్పుడు దాన్ని ఎందుకు అది చేయవలసి వచ్చింది అనే మాట వస్తుంది కదా, దీనికి అంతర్గత జీవితం కూడా కారణం అయి ఉండొచ్చు. అంటే జీవన నేపథ్యాన్ని చాలా చక్కగా వివరించవలసినటువంటి అవకాశం జీవిత చరిత్రలో ఖచ్చితంగా ఉంటుంది. ఎటువంటి అపోహలకి కానీ కల్పనలకు కానీ అవకాశం లేకుండా ఉన్నట్టుగా రచించేటువంటి అవకాశం, ఒక వ్యక్తి యొక్క జీవితాన్ని గురించి చాలా చక్కగా ఆదర్శప్రాయంగా రచన చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఇది సాహిత్య విద్యార్థులకి వచన రచనలో ఇది ఒక మంచి ఉత్తమమైనటువంటి ప్రక్రియగా చెప్పుకోవచ్చు. ఇంత ఉత్తమమైన ప్రక్రియ కదా, మరి నవలలు ఇవన్నీ వచ్చినంత విస్తృతంగా జీవిత చరిత్రలు ఎందుకు రాలేదంటారు? బహుశా ఇది ఆసక్తికరంగా లేకపోవడమే కావచ్చు బహుశా. ఎందుకంటే జీవిత చరిత్రలు అనేటువంటిది కేవలం సాహిత్యానికి సంబంధించిన వాళ్ళు మాత్రమే కాకుండా ఎవరికి సంబంధించిన జీవిత చరిత్ర అయినా ఉంటుంది, ఎవరికి సాంఘికపరమైనటువంటిది సమాజానికి ఉపయోగపడేది కూడా ఉంటుంది. కాబట్టి అది ఎవరైనా చదువుతారు.
దీనికి అంటే అంత ఎక్కువ ప్రక్రియ రాలేదు అని చెప్పడానికి ఏం లేదు, కానీ అంత పేరు ప్రఖ్యాతులు అంటే అంత విస్తృతంగా రాలేదేమో నా అంటే నవలా కథ అనేటువంటిది ఎక్కువ ఆకర్షణీయంగా ఉంటుంది. అంటే అందులో కల్పన వల్ల. కల్పన వల్ల. ఎందుకంటే సాధారణంగా ఒక కథ చదివినా నవలను చదివినా మన జీవితాన్ని మనం దానిలో ఊహించుకుని ఊహలలో ఎక్కువగా వెళ్ళిపోతూ ఉంటాం. కానీ దీనిలో కల్పనలకి అవకాశం లేదు కాబట్టి అవి కొంచెం చదవటానికి కొంత ఆసక్తిని చూపించరు. బహుశా ఆ కారణంతో ఎక్కువ విస్తృతంగా జీవిత చరిత్రలు రాయటానికి రచయితలు ముందుకు రాకపోవచ్చు. అంటే జీవిత చరిత్ర విషయానికి నవల కథా విషయానికి దగ్గరికి వచ్చినప్పుడు జీవిత చరిత్ర కాలక్షేప సాధనం కాదు. ఒక వ్యక్తి యొక్క జీవితం ఆదర్శంగా తీసుకున్న సందర్భంలో ఆయన అతన్ని గురించి రచిస్తున్నాడు. అది కథలాగా చెప్పటమో నవలలాగా చెప్పటమో లేకపోతే కాలక్షేప సాధనమో కాదు. ఆయన ద్వారా నేను ఇంత ప్రేరణని పొందాను, ఆయన్ని గురించి తెలుసుకొని నాలాగా ఇంకా 100 మంది పాఠకులు 1000 మంది పాఠకులు ఆ రకమైనటువంటి ప్రేరణ పొందాలి అనుకుంటాడు. కాబట్టి సామాజిక జీవితాన్ని చిత్రించేటటువంటి లేదా ఒక వ్యక్తిగతమైనటువంటి అంతర్గత జీవితాన్ని చిత్రించేటటువంటి కథా నవల కంటే కూడా ఇది కాలక్షేప సాధనం కాదు అనేటటువంటి భావన చదివే వాళ్ళకు ముందుంటుంది. ఒకటి. రెండవది, నవల లేదా కథ విస్తృతంగా వచ్చే అవకాశం ఏమిటి అని అంటే దాంట్లో మనం నిర్మాణానికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తాం. ఇక్కడ ఒక చరిత్ర రచన ఎట్లాగైతే సమకాలీన అంశాలను, సామాజిక అంశాలను, చారిత్రక అంశాలను చాలా నిజాయితీగా అందించాలో అంతే నిజాయితీతో జీవిత చరిత్రకారుడు కూడా అందించాల్సిన అవసరం ఉంటుంది. అంటే పాఠకుడికి ఆయన జీవితం ద్వారా ఒక ప్రేరణ. ఒక సాధారణమైనటువంటి కుటుంబంలో ఉన్న వ్యక్తి ఒక ఐఏఎస్గా ఎదిగాడు అనుకోండి, ఆయన జీవితాన్ని మనం ఒక చరిత్రగా రాస్తున్నాం. చరిత్రగా రాస్తున్నప్పుడు ఆయన లక్ష్యమంతా ఏమిటి? ఈ ప్రాథమిక స్థాయి నుంచి ఎదగటానికి ఆయన ఇంత శ్రమపడ్డాడు, మనకి ఇంత వసతి ఉన్నది, మనం ఎందుకు శ్రమపడకూడదు అనే లక్ష్యంతో రాస్తాడు. కాబట్టి కాలక్షేప సాధనం జీవిత చరిత్ర కాదు. అది ఒక కారణం తక్కువ రావటానికి. ఆ దృష్టితో మనం చూసినప్పుడు కథానవలకి ఉండేటటువంటి విస్తృతి లేదా కల్పన, ఇతివృత్త నిర్వహణ, సంభాషణలు ఇలాంటి అంశాలన్నీ ఉంటాయి. నిజానికి జీవిత చరిత్ర మనం చదవాలి అంటే ఆ వ్యక్తి పైన రచయితకి ఎంత అనుభూతి ఉంటుందో మనకు కూడా అంత అనుభూతి ఉండాలి. స్వీయ చరిత్ర విషయానికి వచ్చినప్పుడు గాంధీజీ చరిత్ర చదివి చాలామంది మారినాము అని చెప్పేవాళ్ళు ఉంటారు. వివేకానంద చరిత్ర చదివి జాతీయ భావాల్ని, ఒక దేశం పట్ల ఒక యువతకు ఉండాల్సిన బాధ్యతని తెలుసుకున్న వాళ్ళు ఉన్నాము అని అన్నారు. కాబట్టి అలాంటి మహోన్నతమైనటువంటి వ్యక్తుల చరిత్ర ద్వారా కాలక్షేప సాధనం కాదు, ఇది నా జీవితాన్ని మార్చేటటువంటి ఒకనొక స్వభావం ఉన్న ప్రక్రియ అనేటటువంటి జ్ఞానం పాఠకుడికి కలిగినప్పుడు జీవిత చరిత్ర ప్రయోజనం మిగతా వాటికంటే కొంచెం ఎక్కువ ఆ దృష్టితో చూసినప్పుడు. అంటే నా ప్రశ్న కూడా ఏమిటంటే, నిజానికి మహోన్నతమైన వ్యక్తిత్వాలే వాళ్ళ జీవిత చరిత్ర రాస్తారు. పోనీ వాళ్ళ జీవిత చరిత్ర వాళ్ళు రాసుకోకపోయినా వాళ్ళ జీవిత చరిత్రలు ఇంకొకళ్ళు రాస్తారు. అవన్నీ ఒక ప్రేరణ కలగాలి కదా. ఇక్కడ ఇంకో విషయం కూడా చెప్పవచ్చు. జీవిత చరిత్రని నవలగా మలిచిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. శేషగిరి పి చంద్ రాసినటువంటి శేషగిరి అనే నవల ఉంది. ఒక ఉద్యమ నాయకుడికి సంబంధించినటువంటి విషయాన్ని తీసుకొని ఆయన నవలగా చిత్రించినాడు కదా. సింగరేణి కార్మికులకు సంబంధించినటువంటి ఒకనొక అతను అనేటటువంటి కథ చదువుకున్నాం. అంటే ఇక్కడ మనం చెప్పదలుచుకున్న మాట ఏమిటంటే జీవిత చరిత్రని కథగా చెప్తామా నవలగా చెప్తామా అనేది పాఠకుడి రచయిత యొక్క ఇష్టం. కానీ నవల కథ దగ్గరికి వచ్చేసరికి ఏం జరుగుతుంది అంటే కల్పన వల్ల, కొంత ఆలంకారికమైనటువంటి రచనా నిర్వహణ శైలి వల్ల మనం జీవిత చరిత్ర ద్వారా నేరుగా పాఠకుడికి ఏం అందించదలుచుకున్నామో అది ఒక్కొక్కసారి తగ్గుతుంది. దాన్ని నేను నిర్వహించగలను అనుకున్నప్పుడు జీవిత చరిత్ర నవలగా రాసిన వాళ్ళు ఉన్నారు. అంతెందుకు, స్వీయ చరిత్రలో కూడా లోపలి మనిషి అని పివి నరసింహారావు గారి రచన నవలా రూపంగా ఉండేటటువంటి ఆత్మకథ అంటున్నాం మనం. కాబట్టి నవలన, ఆత్మకథన, జీవిత చరిత్రన, యాత్రా చరిత్రన అనేది కాదు, దాని నిర్మాణంలో వ్యక్తీకరణలో ఉండేటటువంటి నిర్వహణ భేదాన్ని బట్టి మనం ఈ మాటలు మాట్లాడాల్సి వస్తుంది అనిపిస్తుంది ఒక్కొక్కసారి. అంటే మీరు అన్నది నేను ఓకే కరెక్టే అనుకుంటున్నాను. కానీ నేను అనేది ఏమిటంటే, ఇప్పుడు కల్పన కంటే కూడా మన జీవిత చరిత్ర ఉన్నట్టుగా రాయడం ఇంకా సులువైన విషయం కదా. ఒక కల్పనకి ఇచ్చినటువంటి ప్రాధాన్యత ఒక సాహిత్యంలో
కల్పనతో వచ్చినటువంటి సాహిత్యానికంటే ఎక్కువ స్థానాన్ని విస్తృతాన్ని ఎందుకు వ్యాపించలేకపోయింది? ఇప్పుడు ఉన్నవ లక్ష్మీనారాయణ గారి మాలపల్లి నవల ఉంది. ఆ నవలను గురించి విశ్లేషించినటువంటి చాలామంది అందులో కొన్ని సంఘటనలు ఏవైతే ఉన్నాయో, జైలు జీవితం లాంటివి, ఇలాంటి అంశాలు ఏవైతే ఉన్నాయో అవి స్వయంగా ఉన్నవ లక్ష్మీనారాయణ గారు కొంతలో కొంత అనుభవించినటువంటివే అన్నారు. అదే విషయం అసమర్థుని జీవయాత్ర విషయంలో కూడా గోపీచంద్ అనుభవించినటువంటిదే అన్నారు. ఆయన స్వీయ చరిత్రలాగా రాసుకొని ఉండవచ్చు కదా, లేదా జీవిత చరిత్రలాగా ఎవరితోనన్నా ఆ పని చేయించి ఉండవచ్చు కదా. కాదు, దానికి ఒక కథాసూత్రాన్ని అల్లారు. అంటే పాఠకుడిలోకి నేను ఈ మాధ్యమం ద్వారా ఈ విషయాల్ని బాగా చెప్పగలను అని రచయిత అనుకున్నప్పుడు ఆ మాధ్యమంలోకి వెళ్తాడు. అంటే రచయిత ఇష్టాన్ని బట్టి ఉంటుంది, దృష్టి రచయిత దృక్పథాన్ని బట్టి, ఇష్టాన్ని బట్టి ఉంటుంది అనమాట. అందుకని నువ్వు ఈ ప్రక్రియ ఎందుకు అనుకున్నావు అని చెప్పడానికి అవకాశం లేదు. కానీ జీవిత చరిత్రని మనం రాసేటటువంటి సందర్భంలో పాఠకుడికి మనం ఒక విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పడానికి మిగతా కాల్పనిక మార్గాల కంటే ఈ మార్గం చాలా సరైంది అనేది చాలామంది ఒప్పుకునేటటువంటి అంశం అన్నమాట. అంటే ఇప్పుడు జమలాపురం కేశవరావు గారి జీవిత చరిత్ర ఉంది. ఆయన తన రాజకీయ జీవితం అంతా చెప్పాడు. అంటే నైజాం కాలంలో ఎలాంటి జీవితాన్ని తాను అనుభవించాడో చెప్పాడు. నిజంగా ఆ రాజకీయ జీవితం చూస్తే అంటే అదే రాజకీయ జీవితాన్ని ఒక నవలలాగా కూడా మలచవచ్చు. కానీ జీవిత చరిత్రలో ఆయన ప్రత్యక్షంగా అనుభవించినటువంటి విషయాల్ని విన్నప్పుడు ఒక పాఠకుడు, చదివినప్పుడు ఒక పాఠకుడు నిజంగానే ఇన్ని కష్టాలు పడ్డాడని ఒక అంటే ఖచ్చితంగా జీవిత చరిత్ర రాసిన వాళ్ళ మీద ఒక ప్రత్యేకమైన సానుభూతి అనే మాట కరెక్ట్ కాకపోవచ్చు, ఒక ప్రత్యేకమైనటువంటి అభిమానం అయితే గౌరవం కూడా ఏర్పడుతుంది కదా. అవును. ఇప్పుడు ఇక్కడ ఒక మాట మనం చెప్పుకోవచ్చు. ఇంతకుముందు మీరు అడిగారు కదా, తన జీవిత చరిత్రని ఒక నవలగా రాయొచ్చు కదా, లేదా నవలగా మలిచినటువంటి దాన్ని జీవిత చరిత్రగా రాసి ఉండొచ్చు కదా అని. కొంతమందికి వాళ్ళ వ్యక్తిగత జీవితాన్ని గురించి సూటిగా బయటి వాళ్ళకి చెప్పడం ఇష్టం ఉండకపోవచ్చు. అలాంటప్పుడు ఏం చేస్తారంటే ఈ జీవిత చరిత్రని ఒక పాత్రల కల్పన ద్వారా ఒక కథగానో ఒక నవలగానో, అందులో తన పాత్ర తన వ్యక్తిత్వం ఉండవచ్చు కాక, కానీ దాన్ని సూటిగా చెప్పటం లేదు. ఒక నవల ఒక కథాత్మకంగా చెప్పినప్పుడు ఏమవుతుంది అంటే కథలాగా పాఠకుడిలోకి వెళ్ళిపోతుంది. అతని ఆలోచన విధానం, జీవన సరళి అన్నీ కూడా అర్థమవుతాయి. కానీ అది నిజంగా ఇతడికే జరిగిందా జరగలేదా అనేటువంటిది పాఠకుడు నిర్ణయించుకోలేకపోతారు. కొంతమంది విమర్శకులు ఇది బహుశా ఈయన జీవితానికి సంబంధించింది అయ్యుండొచ్చు, ఇటువంటి ఆలోచనలన్నీ వస్తాయి. కాబట్టి బహుశా అంటే దానికి కారణం అది అయి ఉండొచ్చు, నా గురించి నేను చెప్పుకోవటం నాకు ఇష్టం లేదు, కాబట్టి నేను దాన్ని సూటిగా జీవిత చరిత్రలో స్వీయ చరిత్ర రూపంలోనో రాయడం కాకుండా ఒక నవల పద్ధతిలోనో ఒక కథలాగానో రాయాలి అని అనుకుని ఉండొచ్చు. అంటే వాళ్ళు చాలా ప్రముఖమైన నవల రచయితలు, ప్రముఖమైన కథా రచయితలు కావచ్చు, కానీ వారి జీవితమే దాంట్లో ఉన్న జీవిత చరిత్ర లాగా మాత్రం రాయలేకపో. అంటే నేను అడుగుతున్న పాయింట్ కూడా అదే. అంటే వాళ్ళ జీవిత చరిత్ర, వాళ్ళ గొప్పతనాన్ని వాళ్ళు చెప్పుకోవడం కూడా ఇష్టం లేకపోవచ్చు. అంటే ఇప్పుడు నేను చాలా గొప్పవాడిని అని తన గురించి తాను చెప్పుకోవటం ఇష్టం లేకపోవచ్చు. అలాంటప్పుడు ఒక పాత్ర ద్వారా అంటే ఒక తన జీవితంలో జరిగినటువంటి గొప్ప సంఘటనలని పాఠకులకి లేదా ప్రజలకి చెప్పాలి అని అనుకున్నప్పుడు దాన్ని తనకు సొంతంగా చెప్పుకుంటే ఒక గర్విష్టిగానో అటువంటిదేదో ఒక భావన ఎవరిలో ఏర్పడకుండా ఉండడానికి ఒక పాత్ర ద్వారా ఒక కథ రూపంలో చెప్పినప్పుడు ఇంకా కొంత ఆకర్షణీయంగా కూడా తొందరగా చొచ్చుకుపోయే అవకాశం ఉంటుంది. బహుశా అందుకని ఇటువంటి జీవిత చరిత్రలు అంటే ఒక విషయాన్ని గురించి ఏర్పరచుకునేటువంటి వాళ్ళు తీసుకునే ప్రక్రియ కానీ అవన్నీ ఆధారపడి ఉంటాయి బహుశా. అంటే ఇంకొకటి కూడా అయి ఉండొచ్చు కదా, వ్యక్తిగత జీవితం గురించి నేను చెప్పుకోవడం ఎందుకు అనుకునే, అంటే పూర్తిగా పర్సనల్ వ్యక్తిగత జీవితాన్ని గురించినటువంటిది మనం మాట్లాడుకోవడం ఎందుకు అనే ఒక అది కూడా ఉంటుంది. ఆలోచన చెప్పుకోవటం ఇష్టం ఉండకపోవచ్చు, బహిర్గతం చేయటం ఇష్టం లేనప్పుడు కేవలం వాళ్ళు ఏదైతే విషయాన్ని చెప్పాలని అనుకుంటున్నారో దాన్ని ఒక నవల రూపంలో కానీ కథ రూపంలో కానీ చెప్పే అవకాశం ఉంటుంది. జీవిత చరిత్రల విషయం వచ్చినప్పుడు మనం వచనంలో ఉండేటటువంటి జీవిత చరిత్ర గురించి మాత్రమే అనుకుంటున్నాం. వానమామలై వరదాచార్యుల గారు పోతన చరిత్రవని జీవిత చరిత్రని కావ్యంగా రాశారు. అక్కడికి కావ్యంగా అయ్యేసరికి ఏమైంది, ఆలంకారికత, కావ్య రచనా శైలి, దానికి ఒక
ఒక కల్పనా విధానం ఇవన్నీ వచ్చి చేరుతాయి. అందుకని అది సాహిత్య రూపంగా మనం మార్చినప్పుడు దానికి కళాత్మకత అనేది ఖచ్చితంగా కావాలి. ఆ కళాత్మకత కంటే జీవిత సత్యం ప్రధానమనే లక్ష్యం ఉండటం వల్ల మిగతా కళారూపాలకి జీవిత చరిత్ర భిన్నంగా అవుతుంది. కాబట్టి ఆ కళాత్మకత ఇక్కడ కూడా ఉంటుంది, రచనా శైలిలో ఉంటుంది అంటే తప్ప మిగతా శైలి అంశాల దగ్గర జీవిత ఉండదు. చరిత్రలో కూడా ఇప్పుడు మనం ఒక శైలిని అయితే ఉపయోగిస్తాం. ఖచ్చితంగా ఆ శైలి లేకపోతే ఆ రచనా రచనా విధానం విధానమే చదవనివ్వదు. అయితే కళాత్మకత సంఘటనల వల్ల, సంభాషణల వల్ల, వీటి వల్ల ఏర్పడుతూ ఉంటుంది. అంటే మన దగ్గరికి జీవిత చరిత్ర ప్రక్రియ కానీ స్వీయ చరిత్ర కానీ ఎక్కడి నుంచి వచ్చాయి అంటే ఇప్పుడు ఒకప్పుడు చారిత్రక రచన అనేవాళ్ళం మనం. విశ్వనాథ నాయకుడి విషయాలు చెప్పినప్పుడు కృష్ణరాయ విజయం ఇట్లాంటివన్నీ కూడా అంటే చరిత్రను చెప్పే క్రమంలో చరిత్రను చెప్పే క్రమంలో మనకు తొలి రోజుల్లో కనిపిస్తున్నాయి. తర్వాత కందుకూరి వీరేశలింగం గారి తర్వాత పాశ్చాత్య ప్రభావంతో మనకి ఈ ప్రక్రియ బాగా పరిచయం అయింది. ఇప్పుడు ఆ ప్రయోగాలు ఎంత దూరం వెళ్ళాయంటే జీవిత చరిత్ర, ఆత్మకథ రెండూ కలుపుకున్న రచన వచ్చింది. బసవరాజు రాజ్యలక్ష్మి గారి నేను బసవరాజు అని ఒక పుస్తకం ఉంది. నేను అంటే ఆమె, బసవరాజు అంటే తెలిసిపోయింది ఆయన భర్త. అంటే ఏకకాలంలో జీవిత చరిత్ర, ఆత్మకథ రెండింటినీ ఇమిడించినటువంటి రచనా విధానం కూడా మనకు వచ్చింది కదా. అంటే ఇవి కూడా ఆ దృష్టితో చూస్తే ప్రయోగాల కిందకే మనం తీసుకోవచ్చు, అంటే కళాత్మకత కిందకే మనం తీసుకోవచ్చు. అంటే అవన్నీ కూడా ఏమిటంటే ప్రక్రియ ఏర్పడినటువంటి తొలినాటి స్థితి ఒకలాగా ఉంటుంది, తర్వాత పరిణామాలు ఒకలాగా ఉంటాయి. ఇప్పుడు మనం చదువుకునేటటువంటి జమలాపురం కేశవరావు గారి స్వీయ చరిత్ర కూడా ఉర్దూలో ముందు రాయబడింది, తర్వాత దాన్ని తెలుగు అనువాదం చేసాం. అంటే ఉర్దూలో వచ్చిన రచనని మనం తెలుగులో అనువాదం చేసుకుంటున్నామంటే ఆ వ్యక్తి ఎంత ప్రభావం వేసి ఉంటే ఈ రచన అనువాదం చేద్దామని ఇతనికి అనిపించి ఉండాలి, రాయాలని అతనికి అనిపించి ఉండాలి. కాబట్టి ఈ కోణాలు చూసినప్పుడు వ్యక్తిగత వివరాలు తెలుసుకునేటటువంటి సాధనం జీవిత చరిత్ర కాదు. ఒక వ్యక్తి జీవితంలో ఏం జరుగుతుంది, ఇంతకుముందే డాక్టర్ వారిజారాణి గారు ప్రస్తావించినట్టు వారి అంతర్గత జీవితంలో ఉన్న కల్లోలాలనంతా తీసుకొచ్చి జీవిత చరిత్రలో పెట్టడం లక్ష్యం కాదు. కనిపిస్తున్నటువంటి బాహిర జీవితంలో ఆయన ఆదర్శంగా ఎంతమందికి నిలిచాడు అనేటటువంటి ఒకనొక ఉదాత్తమైన పార్శ్వాన్ని తీసుకోవటమే జీవిత చరిత్ర లక్ష్యం అన్నప్పుడు నవలైనా, కథ అయినా, కవిత్వమైనా అదే కదా చేయవలసింది. అదే పరిస్థితి జీవిత చరిత్ర, స్వీయ చరిత్ర విషయం కూడా మనకు ప్రధానంగా కనిపిస్తుంది. ఇప్పుడు స్వీయ చరిత్రలో మన పాఠ్యభాగంలో తిరుమల రామచంద్ర గారి హంపి నుంచి హరప్ప దాకా, అంటే నిజానికి అది ఒక యాత్రా చరిత్రనేమో అనుకున్నా నేను. హంపి నుంచి హరప్ప దాకా అంటే ఒక యాత్ర, ఆయన వెళ్తూ ఉన్న క్రమంలో రాసిందేమో అని అనిపించేటట్టుగా ఉంది. దాంట్లో మనకు ఒక స్వీయ చరిత్ర రాయబడింది. ఇప్పుడు జీవనయాత్ర అంతా కూడా స్వీయ చరిత్ర యాత్ర అని అంటూ ఉన్నాం కదా. చాలా దానికి మంచి ఉదాహరణ ఏమిటి అంటే దాశరథి కృష్ణమాచార్యుల గారు తన స్వీయ చరిత్రకి యాత్రా స్మృతి అని పేరు పెట్టుకున్నాడు. మరి యాత్ర స్వీయ చరిత్ర ఒకటైనట్టే కదా ఆ అర్థంలో తీసుకున్నప్పుడు. అంటే ఇక్కడ హంపి నుంచి హరప్పా దాకా అనటంలో ఒక విశాలమైనటువంటి ఒక వాతావరణంలో తన జీవన విధానం నడిచింది అనేటటువంటి ఒకనొక అంశాన్ని రచయిత ముందే చెప్పుకుంటున్నాడు. బళ్ళారి ప్రాంతం నుంచి లాహోర్ ప్రాంతం దాకా తన జీవితంలో తన ప్రయాణం తొలినాడి ఎట్లా జరిగింది అనేటటువంటి అంశాలని చెప్పటం కోసం ఒకటి. ఇంకో రకంగా మాట్లాడితే ప్రాస శైలిలో హంపి నుంచి హరప్పా దాకా ఒక లయాత్మకమైనటువంటి ఒకనొక లక్షణం, అలాంటివన్నీ. స్వయంగా గొప్ప రచయిత, పండితుడు, పాత్రికేయ తరంలో పండితుడుగా ఉండేటటువంటి వారిలో చివరి తరం అని ఆయన్ని గురించి చెప్తూ ఉంటారు. అలాంటి గొప్ప వ్యక్తిత్వం కలిగినటువంటి ఆయన అనేక పుస్తకాలు రచించినటువంటి వ్యక్తి. తన అనుభవాలు చెప్పుకునేటటువంటి సందర్భంలో ఆయనే స్వయంగా చెప్పుకున్నారు, నా జీవితంలో 3వ వంతు విశేషాలని ఇక్కడ నేను ప్రస్తావిస్తూ ఉన్నాను అని. అలా తన చిన్నప్పటి నుంచి తన 1983-86 ప్రాంతాల వరకు తన జీవితంలో జరిగినటువంటి ప్రధానమైనటువంటి విషయాల్ని చాలా ఆసక్తికరంగా చెప్పుకుంటూ వెళ్ళాడు. నిజానికి ఆయనకి జ్ఞాపకం ఉన్న, చిన్నప్పుడు ఆయనకి ఏం జ్ఞాపకం లేదు, జ్ఞాపకం ఉన్నవి రాయటం మొదలుపెట్టాడు డైరీలో. ఆయన అలవాటు ఏమిటి అంటే ఒక శ్లోకంతో ప్రారంభించాలి, ఒక శ్లోకంతో ముగించాలి. ఈ పద్ధతిలో డైరీలో తన జీవితానికి సంబంధించి ఒక్కొక్క సంఘటన జ్ఞాపకం వచ్చినది రాసుకుంటూ ఉన్నారు.
దాన్ని ఒక ఒక క్రమంలో పెట్టుకున్నప్పుడు తన స్వీయ జీవితంలోని ముప్పావు పార్శ్వాన్ని ఆయన చెబుతున్నట్టుగా మనం గమనించవచ్చు అనమాట. అందుకని తిరుమల రామచంద్ర గారు స్వీయ చరిత్ర రాయాలనే సంకల్పంతో రాయలేదు. అలా వ్రాస్తూ ఉన్నప్పుడు ఆ భాగాలన్నీ కూడా ఆయనకి తన గురించిన జ్ఞాపకాలని అలా ఒకటి తర్వాత ఒకటి చెప్పుకుంటూ రావటం అనేది ఆయన ప్రధానంగా చేసిన పని అన్నమాట. అందులో మనకి మొదటి 61 అధ్యాయాలు ఉన్నాయి ఆ పుస్తకంలో. దాంట్లో మొదటి అధ్యాయం మాత్రమే మనకి పాఠ్యాంశంగా ఉంది. మొదటి అధ్యాయం మాత్రమే ఉంది అని అంటే మిగతా స్వీయ చరిత్ర అంతా చదువుకోవటానికి అవకాశం కల్పించడం ఒక లక్షణం. రెండవది రచనా శైలిని ఇక్కడ పరిచయం చేస్తున్నాం. ప్రధానంగా వచన సాహిత్యంలో కథ, సంపాదకీయ వ్యాసం, ఇలా ఒక్కొక్క ప్రక్రియలో రచనా విధానం ఎట్లా ఉంటుంది అని పరిచయం చేసేటటువంటి ఒకానొక స్వభావం ఈ ఈ అంశం నుంచి మనం బాగా జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం ఉంటుందన్నమాట. సరే, ఆత్మకథ విషయానికి వస్తే ఆత్మకథ, స్వీయ చరిత్ర అని 2 మాటలు వాడుతూ ఉన్నాం. 2 ఒకటేనా? ఇది కొంచెం స్వీయ చరిత్ర అన్నప్పుడు తన గురించి తాను చెప్పుకునేది, ఆత్మకథ అనేసరికి అది కూడా అదే కదా. అయితే ఆత్మకథ అనేసరికి ఇంకొంచెం అనుభూతికి లోనైనట్టు, ఇంకొంచెం తాదాత్మ్యానికి లోనైనట్టు అలాంటి అంశం కనిపిస్తోందన్నమాట. స్వీయ చరిత్ర అన్నప్పుడు తన గురించి తాను ఏదో చెప్పుకున్నాడు అన్నది. అంటే జీవిత చరిత్ర యొక్క ప్రభావం ఆధారంగా వచ్చిన మాట స్వీయ చరిత్ర. కానీ ఆధునిక అంటే 1950ల తర్వాత నుండి స్వీయ చరిత్రల విస్తృతి పెరిగిన తర్వాత స్వీయ చరిత్ర ఏమిటి కాదు, నా గురించి నేను చెప్పుకుంటున్నాను అన్న పద్ధతిలో దాన్ని కథాత్మకంగా చెప్పేటటువంటి ఒకానొక శైలి అభివృద్ధి అయిన తర్వాత దాన్ని ఆత్మకథ అనటం అనేటటువంటిది ఒకటి ప్రారంభమైంది. బహుశా దానికి పత్రికలు కూడా కారణం. వారావారం తమ జీవితాన్ని గురించి జీవనయానం పేరుతో దాశరథ రంగాచారి గారు లేదా ఇంకొందరు వార్తాపత్రికల్లో రాసే పద్ధతి రావటం వల్ల స్వీయ చరిత్ర అంటే వాడి గురించి వాడు చెప్పుకుంటున్నాడు, నేనేం చదవాలి, ఆయన గురించి ఆయన చెప్పుకుంటున్నాడు, నేనెందుకు చదువుకోవాలి, ఈ భావనలు రావచ్చు. కానీ ఒక మహారచయిత తన అంతర్గత విషయాల్ని, ఇప్పుడు జీవిత చరిత్రకి స్వీయ చరిత్రకి అక్కడే విశేషం, మొత్తం అంతరంగాన్ని స్వీయ చరిత్రలో ఆవిష్కరించవచ్చు. అనంతం లాంటి ఆత్మకథ రాసినటువంటి శ్రీశ్రీ తన ప్రతి విషయాన్ని చెప్పుకుంటూ వచ్చాడు, చర్చించుకుంటూ వచ్చాడు. ఆ కోణాన్ని మనం గమనించినప్పుడు స్వీయ చరిత్రలో అంతరంగ కోణం ఎక్కువ, జీవిత చరిత్రలో బాహ్య సమాచారం ఎక్కువగా ఉంటుంది. 2 పాఠకుడికి ప్రేరణను కలిగించవలసినవే ఈ 2 అంశాలు కూడా. అంటే ఇప్పుడు గురజాడ తన లేఖలు రాసుకున్నాడు, డైరీలు లేఖలు. నిజంగా మనం దాన్ని స్వీయ చరిత్ర, జీవిత చరిత్రగా దాన్ని మలచవచ్చా, అనుకోవచ్చా? చాలా విషయాలు ప్రస్తావిస్తాడు ఆయన డైరీలలో, లేఖల్లో. అంటే ఆయనకు నిత్య జీవితంలో జరిగినటువంటి చాలా విషయాలను ప్రస్తావిస్తాడు. స్త్రీల గురించి కానీ, బయట సంఘ సంస్కరణ గురించి కానీ, ప్రపంచాన్ని గురించి కానీ, రాజకీయాల గురించి కానీ. లేఖలు, డైరీల్లో ఉండేటటువంటి విషయాలను గురించి వచ్చినప్పుడు లేఖల్లో మనం ఆత్మీయంగా మన ప్రాంతంలో ఉండేటటువంటి విశేషాలు లేదా మన వ్యక్తిగత జీవిత విశేషాలు ఏవైతే ఉన్నాయో లేఖల రూపంలో కూడా మనకి ఆత్మకథలు వచ్చాయి అనేటటువంటిది ఇంగ్లీష్ సాహిత్యంలో మనకి దొరుకుతూ ఉన్నాయి. నవలల్లో కొంతమంది పాటించారు, లేఖల్లో కూడా కొంతమంది పాటించారని చెప్తారు. అందులో అవి స్వీయ చరిత్రలు కావు, స్వీయ చరిత్రకు సంబంధించినటువంటి అంశాలు అందులో దొరుకుతాయి. అంటే ఆ డైరీలు, లేఖల ఆధారంగా గురజాడ అప్పారావు గారి జీవిత చరిత్ర రాయొచ్చు, కానీ లేఖలు, డైరీలు స్వీయ చరిత్ర అనటానికి లేదు. ఆయన స్వయంగా రాసుకోవడం తప్పితే దాన్ని జీవిత చరిత్రగా మనం అందులో అంశాలని తీసుకొని మనం జీవిత చరిత్రగా మలచవచ్చు, కానీ అది స్వీయ చరిత్రలోకి రాదు. అయితే అందులో స్వీయ అనుభవాలు ఉంటాయి, స్వీయ అనుభవాలు ఉంటాయి, అంతవరకే. మనం స్వీయ చరిత్ర విషయంలో వచ్చినప్పుడు కూడా మనం ఒక మాట చెప్పవచ్చు. జాషువా నా కథ పూర్తిగా పద్యంలో రాసుకున్నాడు, వచనంలోనే రాయాలా, పద్యంలో రాసుకోకూడదా అని ఆయన స్వయంగా పద్యంలో రాసుకున్నాడు. కాబట్టి అలాంటి రచన సంవిధానం ఆయన తీసుకున్నాడు కదా, అది కూడా స్వీయ చరిత్రే, కానీ నా కథ అని పేరు పెట్టుకున్నాడు, ఆత్మకథ అనలా. నా కథ అన్న ఆత్మకథ ఒకటే కదా. అంటే ఈ పార్శ్వాల్ని గమనించినప్పుడు అభివ్యక్తి మార్గం, మాధ్యమం ఏదైనా సరే తన అంతరంగాన్ని ఆవిష్కరించటమే ఆత్మకథ యొక్క ప్రధానమైన ప్రయోజనం. మానవులకి మహానుభావుల యొక్క వ్యక్తిగత అంతరంగ జీవితం యొక్క
పార్శ్వం ఏంటి అని తెలుసుకోవాలని సాధారణ పాఠకులకు కూడా చాలా ఆసక్తి ఉంటుంది. ఆ ఆసక్తిని కొంతలో కొంత శమింపచేసేటటువంటి లక్షణం ఆత్మకథకు ఉంటుంది. అది ప్రధానం. ఇక మన పాఠ్యాంశానికి వస్తే గుండ్రాయి చెప్పిన కథ. అసలు మొదటి అధ్యాయానికి గుండ్రాయి చెప్పిన కథ అని పేరు పెట్టడంలోనే తానొక గుండ్రాయినని, తానొక రాయినని, ఆ రాయికో చరిత్ర ఉందని, ఆ రప్ప ఏదో 4 మాటలు మాట్లాడబోతుంది అని తిరుమల రామచంద్ర గారు తనని గురించి తాను ఊహించుకున్నాడనమాట. అంటే ఒక ఆసక్తికరమైన ప్రారంభించారు. అంటే తానే రాయి, అక్కడ ఎవరో రాయి కాదు, తానే రాయి. అంటే తనను తాను ప్రశ్నించుకోవటం అనేది నాకు తనకు చాలా చిన్న వయసులో అలవాటైంది. ఎలా అలవాటైందంటే, మా ఇంట్లో ఒకటి సగం విరిగినటువంటి ఇనుపగుండు ఉండేది, అది ఎక్కడి నుంచి వచ్చింది అని తెలుసుకోవటం నుంచి తన జీవితంలో అనేక విషయాలు పరిశోధన చేయాలనేటటువంటి ఆసక్తికి కారణమైంది అనేది చెప్పుకుంటూ వస్తారు. అయితే మొదటి భాగం మాత్రమే మనకు ఉంది. కానీ అలా వెళ్తే తిరుమల రామచంద్ర గారి యొక్క శైలి ఏమిటి అంటే, ఒక పదం వచ్చిందనుకోండి, తన గురించి ఆ స్వీయ చరిత్రలో ప్రస్తావన చేస్తున్నటువంటి సందర్భంలో ఆ పదాన్ని గురించినటువంటి వ్యుత్పత్తి చెప్పడానికి ప్రయత్నిస్తాడు, దాని క్రమం చెప్పడానికి ప్రయత్నిస్తాడు, అక్కడి చారిత్రక విషయాన్ని చెప్పడానికి ప్రయత్నిస్తాడు, అక్కడి సాంస్కృతిక విశేషాలని చెప్పడానికి ప్రయత్నిస్తాడు. అంటే తిరుమల రామచంద్ర గారి స్వీయ చరిత్ర చదివితే మనం సంస్కృతం చదువుకున్న వాళ్ళం అవుతాం, సంస్కృతిని చదువుకున్న వాళ్ళం అవుతాం, చరిత్రను చదువుకున్న వాళ్ళం అవుతాం. అన్నిటికంటే ముఖ్యంగా ఊళ్ళ పేర్లు, ఈ పేర్లు ఎందుకు వచ్చాయి అనేటటువంటి సాధారణమైనటువంటి విషయాలు కూడా చాలా ఆసక్తికరంగా చెప్పేటటువంటి ఒకానొక పద్ధతి ఆయనలో మనకు కనిపిస్తూ ఉంటుంది. అంటే ఆ గుండ్రాయి చెప్పిన గాథతోటి, గుండ్రాయి అనే మాటతోటే పాఠకుల్లో ఒక ఆసక్తిని రేకెత్తించాడు. ఆసక్తి రేకెత్తిన తర్వాత అప్పుడు తన జీవిత చరిత్రను, తన స్వీయ చరిత్రను ఆ విధంగా చెప్పుకుంటాడు. జమలాపురం కేశవరావు గారి జీవిత చరిత్రకు వస్తే, ఆయన జీవిత చరిత్రలో చాలా కోణాలు మీకు మనం ఇప్పుడు దాకా చెప్పుకున్నాం. ఆయన వ్యక్తిగత జీవితం అని, రాజకీయ జీవితం అని, ఇవన్నీ చెప్తూ ఉన్న క్రమంలో ఆయన ఎట్లా నైజాం వ్యతిరేకంగా ఆయన ఉన్నాడా, లేక వ్యతిరేక పోరాటం చేశాడా, లేక పోరాటం చేయకుండానే ఆయన ఒక పాత్రగా తన జీవితాన్ని చెప్పాడా? పోరాటం అంటే వాళ్ళని ఎదిరించాలని ప్రజల్ని ప్రోత్సహించడం ఆయన చేసినటువంటి మొట్టమొదటి పని. అంతేకాకుండా ఆయన చేసింది ఏమిటంటే, కేవలం నిజాం వ్యతిరేకమే కాకుండా దేశ స్వాతంత్ర్య పోరాటానికి కూడా ఆయన జీవితంలో కొంత ప్రాధాన్యత ఉంది. ఇంకో విషయం ఏంటంటే, తెలంగాణ ప్రాంతంలోని సామాన్యమైనటువంటి జనం ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ పీడనకి గురైనారనేటువంటి విషయం మనకు ఈ జీవిత చరిత్ర ద్వారా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇది పేరుకి జమలాపురం కేశవరావు గారి జీవిత చరిత్ర కావచ్చు, కానీ తెలంగాణ ప్రాంతం యొక్క జీవిత చరిత్రగా కూడా చెప్పొచ్చు మనం. ఈ జీవిత చరిత్ర ప్రారంభంలో తెలంగాణ ప్రాంతంలో జరుగుతున్నటువంటి అన్యాయాలు, అక్రమాలు, పీడన, ఈ జమీందారులు, జాగీర్దారులు, వాళ్ళ చేతుల్లో ప్రజలు ఎలా కష్టాలకు గురవుతున్నారో అనేటువంటి విషయాలన్నీ కూడా ఇక్కడ చాలా స్పష్టంగా వ్యక్తీకరించారు. వాటి కారణంగా సామాన్య జన జీవితం ఎంత దుర్భరంగా మారింది అనే విషయాలన్నింటినీ కూడా దీంట్లో చెప్పారు. ఇవన్నీ చెప్పిన తర్వాత ఆయన నిజాం కళాశాలలో చదువుకోవడానికి మెట్రికులేషన్ తర్వాత ఇక్కడికి రావడం జరిగింది. ఆయన వరంగల్లో జన్మించారు. ఇక్కడికి వచ్చిన మొట్టమొదటి సంవత్సరంలోనే రాజకీయాల్లోకి ప్రవేశించారు. ఆయన ప్రవేశించిన తర్వాత 1929లో గాంధీజీ రాజమండ్రికి వచ్చారు. రాజమండ్రికి వచ్చినప్పుడు ఆయన మొట్టమొదటిసారిగా విద్యార్థి నాయకుడిగా ఆయన్ని కలవడానికి వెళ్ళారు. వెళ్ళినప్పుడు తెలంగాణ స్వాతంత్ర్య పోరాటాన్ని గురించి ఆయనతో మాట్లాడారు, గాంధీజీతో. మాకు అంటే అప్పుడే కాకుండా 3-4 సందర్భాలలో గాంధీజీని కలిశారు. మొదటిసారి కలిసినప్పటికీ, రెండోసారి కలిసినప్పటికీ ఈయన మీద చాలా గౌరవభావం పెరిగింది గాంధీజీకి. గాంధీజీకి చాలా సన్నిహితుడుగా కూడా ఆయన మారాడు. దాని తర్వాత తెలంగాణలో జరుగుతున్నటువంటి స్వాతంత్ర్య పోరాటం అంటే అస్తిత్వ పోరాటం ఏదైతే ఉన్నదో దాని గురించి, తెలంగాణలో జరుగుతున్నటువంటి స్వాతంత్ర్య పోరాటాన్ని గురించి కూడా గాంధీజీకి చెప్పారు. చెప్పినప్పుడు ఆయన ఇన్ని చాలా ప్రోత్సహించారు. మీరు ఇదే పద్ధతిలో గనక పోరాటం సాగించినట్లయితే, ముందుకు వెళ్ళినట్లయితే తప్పకుండా మీరు విజయం సాధిస్తారు అని ఆయన ఒక మాట అన్నారు. గాంధీజీ అన్నటువంటి ఆ ఒక్క మాటతోని, ఆయన ఇచ్చినటువంటి ఆశీస్సులతో ఈయనకి కొండంత బలం వచ్చింది.
దాని ద్వారా ఇంకా ముందుకు వెళ్ళటానికి ఆయన ప్రయత్నం చేశారు. చదువు మధ్యలోనే ఆపివేయవలసి వచ్చింది ఆయన. మధ్యలోనే ఎందుకు ఆపివేయవలసి వచ్చింది అంటే వాళ్ళ నాన్నగారి ప్రోత్సాహం చేత ఈయన ఉద్యోగంలో చేరాడు మధ్యలోనే. ఎందుకంటే ఈయన చదువు పేరుతోని కళాశాలకు వెళ్తున్నాడు కానీ రాజకీయాల్లోకి మాత్రమే వెళ్తున్నాడు, చదువు మీద ఎక్కువగా ఆసక్తి చూపించడం లేదు. అంటే ఈయనలో ఉన్నటువంటి ఒక తపన ఎలాగైనా సరే తెలంగాణ ప్రజల కోసం, ప్రజలకి వాళ్ళ విముక్తి కోసం నిస్వార్థంగా ఆయన పోరాటం చేయాలి అనేటువంటి ఒక తపన ఉండడం కారణంగా ఆయన చదువుకోలేకపోయినాడు. చదువుని ఆపి రాజకీయాల్లోకి ప్రవేశించి ఆయన వాటిల్లోనే చాలా చురుగ్గా పాల్గొనటము, ఈ అన్ని చోట్ల ఎక్కడ సభలు సమావేశాలు అయితే అక్కడికి వెళ్ళడము, ఇలాంటివన్నీ చేస్తూ ఉన్నారు. కాబట్టి వీళ్ళ తండ్రి గారి ప్రోద్బలం చేత ఆయన ఉద్యోగంలో చేరారు, నిజాం సంస్థానంలో ఉద్యోగంలో చేరారు. ఉద్యోగంలో చేరిన తర్వాత ఆయన చేసిన ఉద్యోగం కరోడ్గిరి అని పిలిచేటువంటి వాళ్ళు, అంటే ఆయన అమీన్గా ఉండే ఈ పన్నులు వసూలు చేయడం, ఇటువంటి పని పన్నులు వసూలు చేయడం అంటే దానిలో చాలా డబ్బులు సంపాదించుకునే అవకాశం వస్తుంది. అది ఇతరులు ఈ జమలాపురం కేశవరావు గారు గనక ఆయన ఆ స్థానంలో ఉండకపోతే ఇంకెవరైనా ఉండుంటే వాళ్ళు గొప్ప ధనవంతులుగా ఉండేవాళ్ళు. కానీ ఈయనకి ధనం పట్ల వ్యామోహం లేదు. అక్కడ జరుగుతున్నటువంటి అవినీతి ఏదైతే ఉన్నదో, లంచగొండితనం, వీటన్నిటినీ కూడా ఆయన ప్రశ్నించడం మొదలుపెట్టాడు. అంటే విలువలతో పెరిగినటువంటి చాలా విలువలు ఆయన మొదటి నుంచి కూడా ఆ విలువలతోని ఆయనకి ఆ స్వభావం అనేది ఆయనకి స్వతహాగా ఉన్నటువంటి స్వభావం. కాబట్టి ఎక్కడ ఎటువంటి అన్యాయము, అక్రమము, లంచగొండితనము ఏది కనిపించినా దానికి ఎదురుగా ఆయన పోరాటం చేసేవాడు. ఇక్కడ ఈయన ఉద్యోగం చేస్తున్న చోట కూడా ఆయన మళ్ళీ ఇంకొక ఉద్యోగం మారి మరాఠ్వాడాకు వెళ్ళారు. మరాఠ్వాడాకు వెళ్ళినప్పుడు అక్కడ కూడా ఇదే శాఖ, ఆ శాఖని మొత్తం అవినీతిమయం అయిపోతే దాన్ని మొత్తం ప్రక్షాళన చేసి చాలా కొంచెం సమయంలోనే ఆయన ఒక గొప్ప నిజాయితీపరుడుగా, ఉన్నతమైనటువంటి ఆశయాలు కలిగినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తిగా కీర్తి ప్రతిష్టల్ని పొందారు. అంటే ఆయన వ్యక్తిత్వం ఎంత గొప్పది నిజంగా. ఇప్పుడు మనం ఒక జీవిత చరిత్ర చదువుతున్నాము అంటే ఆనాటి కాలంలో అటువంటి పరిస్థితుల్ని ఎదుర్కొంటూ ఉన్నప్పటికీ కూడా తన స్వార్థం కోసం ఏమాత్రం ఆలోచించకుండా కేవలం దేశం, ప్రజలు, సామాన్యమైనటువంటి జనం కోసం పోరాటం చేయటము, ఇటువంటి ఒక ఆకాంక్ష చాలా బలంగా ఆయన జీవితంలో కానీ ఆయన ఆలోచనల్లో కానీ కనిపిస్తుంది. అంటే ఆయన వ్యక్తిగత జీవితం నుంచి వచ్చినటువంటిదే ఆయన రాజకీయ జీవితం కూడా అంతే. అంటే వ్యక్తిగతంగా ఆయన ఏ విలువలతో అయితే పైకొచ్చాడో ఆ విలువలతోనే చివరి వరకు కొనసాగాడు. ఆ కొనసాగే క్రమంలోనే ఆయన జీవిత చరిత్ర కూడా అదే విధంగా రాయబడి. అవును. అంటే ఇప్పుడు కొన్ని మీరు స్వీయ చరిత్రలో మనం ఉదాహరణగా తీసుకుంటే, స్వీయ చరిత్రలో ఒక్కొక్కసారి మనిషి లోటుపాట్లకు లోనవుతూ ఉంటారు, ఒత్తిడికి గురవుతూ ఉంటారు. అవి స్వీయ చరిత్రలో ఎప్పుడైనా కనిపించాయి అనుకోండి, అంటే వాళ్ళు చేసినటువంటి కొన్ని తప్పులు అంటే సరే సమాజం దృష్టిలో తప్పుగానో లేక అప్పటి బలహీనత వల్ల ఏదైనా ఒక తప్పు జరిగితే అది జీవిత చరిత్ర మీద కానీ అతని స్వభావం మీద కానీ పడే ప్రభావం ఎట్లా ఉంటుంది? నిజానికి ఒక స్వీయ చరిత్రలో లేదా ఆత్మకథలో ఒక రచయిత తన గురించి తాను ఏ విషయాన్ని దాచుకోకుండా చెప్పటం అనేటటువంటి ధైర్యాన్ని ముందు పాఠకుడు గ్రహించాలి. ఫలానా రచయిత అలా ఒకప్పుడు ఉండేవాడు, అలా ఉన్నాడు, అతనిలాగా నేనుంటే ఏమిటి అని అనుకోవటం కోసం స్వీయ చరిత్ర ఆయన రాయలేదు, మనం చదవట్లేదు. ఇక్కడ పాఠకుడు గుర్తించవలసినటువంటి అంశం ఏమిటి అంటే, స్వీయ చరిత్ర చదవటం ద్వారా ఆయన తన వ్యక్తిగత జీవితంలో కనిపించినటువంటి లేదా గుర్తించిన లోపాలన్నిటినీ ఆయన చెప్పుకుంటూ వస్తూ ఉన్నాడు. ఇంత ధైర్యంగా ఈ లోపాలన్నీ నా చెప్పుకుంటున్నాడు, ఈయనని ఎవరు ఏమనుకోరా అని పాఠకుడికి అనుమానం రావాలి. అయినా సరే తాను చెప్పడానికి ముందు వచ్చాడు కాబట్టి రచయిత యొక్క నిజాయితీని వాడు గుర్తిస్తాడు. అంటే నేను నిజాయితీగా ఉండాలి అనేటటువంటి ఒకానొక సందేశాన్ని కలిగి ఇవ్వాలి. రెండవది, దీన్ని వ్యతిరేకంగా తీసుకునే వాళ్ళు ఉంటారు. ఫలానా స్వీయ చరిత్రలో నేను ఇలా చేశాను కాబట్టి ఆ స్వీయ చరిత్రని అనుసరించి నేను కూడా ఇలా ప్రవర్తిస్తాను అని ఒకరు అనుకున్నారనుకోండి,
అలా ప్రవర్తిస్తే కొంతకాలానికి నిజంగా నేను ఇలా ఎందుకు ప్రవర్తించాల్సి వచ్చింది అని తనను తాను ప్రశ్న వేసుకుంటాడు. తాను ఓ స్వీయ చరిత్ర రాసేటప్పుడు నన్ను ఇలా ప్రభావం ఈ రకమైనటువంటి రచన వేసింది, కానీ నేను నిజంగా ఇలా ఉండవలసిన అవసరం ఉన్నది అనేది పాఠకుడే భావిస్తాడు. కాబట్టి రచయిత కానీ నవల రచయిత కానీ కథా రచయిత కానీ ఒక విషయాన్ని చెబుతారు, పాఠకుడు ఏ కోణం నుంచి తీసుకోవాలనేది అతనికి ఇష్టానికి సంబంధించిందే. కానీ స్వీయ చరిత్రలో వీళ్ళు చెప్పేటటువంటి చాలా విషయాలు తమ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలు చెప్పటం ద్వారా ఏమిటి అంటే, నేను పొగ తాగే అలవాటు నాకు విపరీతంగా ఉండేది అని ఓ రచయిత చెప్తున్నాడు అనుకోండి, అది సానుకూలంగా తీసుకోవాలా ప్రతికూలంగా తీసుకోవాలనేది పాఠకుడి ఇష్టం. పాఠకుడు ఇష్టమే, నేను అడిగిన ప్రశ్న అది కాదు. పాఠకుడు ఇష్టానికి వదిలిపెట్టిన పాఠకుడు చూసే క్రమంలో, చూసే దృష్టికోణంలో ఇంత గొప్ప వాళ్ళు కూడా ఈ తప్పులు చేస్తున్నారా అంటే, పాఠకులు అన్ని రకాల వాళ్ళు ఉంటారు. పాఠకులు అంటే మీరు అన్ని రకాలైన వాళ్ళు. అలాంటి సందర్భంలో మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే, ఎంతటి మహానుభావుడైనా సరే వ్యక్తిగతమైనటువంటి విషయానికి వచ్చినప్పుడు కొన్ని రకాలైనటువంటి అంశాలకి లోనవుతాడు అనే ఒక సార్వకాలికమైన సత్యాన్ని మనం గ్రహించడానికి స్వీయ చరిత్ర పెద్ద మాధ్యమం అన్నమాట. అది ప్రధానమైనటువంటి. ఇప్పుడు గాంధీజీ స్వీయ చరిత్ర మనం చూస్తే దానిలో చాలా చోట్ల గాంధీజీ చిన్నప్పుడు ఆయన కళాశాలకు వెళ్తున్న సమయంలో ఆయన చేసిన తప్పులన్నింటినీ గురించి చాలా చక్కగా వివరించారు. ఆయన వివరించడానికి అక్కడ ఆయన ఏమీ భయపడలేదు, నేను ఫలానా తప్పు చేశాను, కానీ చేసిన తప్పుని అది తప్పు అని ఆయనే చెప్పుకున్నాడు అంటే దాన్ని సరిదిద్దుకున్నట్టే లెక్క. మళ్ళీ ఒకసారి చేసిన తప్పుని పునరావృతం కాకుండా చూసుకున్నారు అని. కాబట్టి అది ఖచ్చితంగా చదువుకునేటువంటి పాఠకుడికి కానీ లోకానికి కానీ అది ఒక మార్గదర్శనంగానే ఉంటుంది. నేను తప్పు చేశాను, చేసిన తప్పుని సరిదిద్దుకున్నాను. ఎవరైనా సరే ఒకవేళ తప్పు చేసినట్లయితే అలాంటి తప్పుని పునరావృతం కాకుండా చూసుకునే అలాంటి అది ఒక మాట చెప్పినట్టుగా అవుతుంది పాఠకులకి. అవి మనకు ఎందుకంటే వివేకానందుడి జీవిత చరిత్రలో, గాంధీ లాంటి వాళ్ళ స్వీయ చరిత్రలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిలో కూడా మనకు కనిపిస్తుంది. అంటే ఇప్పుడు మనం విద్యార్థులకు చెప్పాలంటే కొన్ని జీవిత చరిత్రలు, స్వీయ చరిత్రలు అంటే మన పుస్తకంలోనే కాకుండా ఇంకా ప్రముఖమైనవి ఏవైనా అంటే మీరు ప్రస్తావిస్తే పిల్లలు. స్వీయ చరిత్రల విషయానికి వచ్చినప్పుడు మనకి గాంధీ ఆత్మకథ చాలా ప్రధానంగా మనం చెప్తూ ఉంటాం. అయితే సాహిత్యపరంగా మనం చూసుకున్నప్పుడు మాత్రం దాశరథి కృష్ణమాచార్ల గారి యాత్రాస్మృతి, తర్వాత సదాశివ గారి యాది, దాశరథి రంగాచార్య జీవనయానం, ఆదిభట్ల నారాయణదాసు నాయరుక, ఇంతకుముందే ప్రస్తావించిన నేను బసవరాజు అనే బసవరాజు రాజలక్ష్మి గారి రచన, ఇటీవల వెలువడినటువంటి బతుకుదారిలో కొండ గుర్తులు బద్రిరాజు కృష్ణమూర్తి గారు. అంటే స్వీయ చరిత్ర రాసుకోవటానికి రాజకీయ నాయకుడు లేదా వైద్యుడు లేదా సాహితీవేత్త లేదా ఒక ఖైదీ ఆత్మకథ కూడా ఉంది. కాబట్టి స్వీయ చరిత్ర రాసుకోవటం అనేటటువంటి అమ్మకడుపు చల్లగాని గొల్లపూడి మారుతిరావు గారు రాసుకున్నారు. అంటే మీరు కథ, నవల, కవిత్వం, నాటకం రాయాలంటే ఖచ్చితంగా సాహితీవేత్త అయి ఉండాలి. కానీ మీరు స్వీయ చరిత్ర రాసుకోవాలి అనుకుంటే మీకు ఏ భాషలో మీ జీవిత చరిత్రని లేదా స్వీయ చరిత్రని చెప్పుకుంటున్నారో ఆ భాష తెలిస్తే చాలు, మీ అనుభవాలన్నింటినీ కూడా హాయిగా చెప్పుకోవచ్చు. కాబట్టి మిగతా విషయాల కంటే అంటే మిగతా రంగాల వారు అంటే భాషా రంగం కాకుండా మిగతా రంగంలో ఉండేటటువంటి వారు కూడా తమ అభివ్యక్తి సాధనంగా ఉపయోగించుకునేటటువంటి ఒకానొక ప్రక్రియ స్వీయ చరిత్ర. ఆయన రాజకీయ నాయకుడు కావచ్చు, ఎవరైనా కావచ్చు. అందుకని ఇది ఒకటి. రెండవది, ప్రతి మనిషికి అంతర్గతంగా ఒక లక్షణం ఉంటుంది, తన గురించి తాను చెప్పుకోవాలి అని. అయితే ఇక్కడ స్వీయ చరిత్రకి ప్రగల్భాలకి ప్రధానమైన తేడా. ఎంత చెప్పుకోవాలి, ఏ విషయాల్ని ప్రధానంగా చెప్పుకోవాలి, తన జీవితంలో ఉన్న వ్యతిరేకతని మాత్రమే నా ఇష్టం అని రామ్ గోపాల్ వర్మ తనకు అక్కడక్కడ కలిగినటువంటి అభిప్రాయాలన్నిటి ఆత్మకథ రూపంలో కాదు కానీ ఒక ఫీచర్ రూపంలో చెప్పుకుంటూ వచ్చాడు. చాలా వరకు మనకు ఇంత వ్యతిరేకమైన అంశాలు చెప్తున్నటువంటి ఈయనని మనం ఈ రకంగా మనం అభిమానిస్తున్నామా అని పాఠకుడికి ఒక్కొక్కసారి అనుమానం వస్తుంది. కానీ
అలా చెప్పటంలో ఎన్నుకున్నటువంటి శైలి, ఆయన దర్శకుడే కావచ్చు, ఏదైనా ఉండవచ్చు, ఆ చెప్పే శైలి, స్వీయ అనుభవం అనేటటువంటిది చాలా ఉపయోగపడుతుందన్నమాట. అందుకని స్వీయ చరిత్ర అన్నప్పుడు ఇలా అన్ని రకాలైనటువంటి రంగాల నుంచి స్వీయ చరిత్ర మాధ్యమాన్ని తీసుకొని తమ అనుభవాలు చెప్పిన వాళ్ళు ఉంటారు. ఒక డాక్టర్ అనుభవం ఉందనుకోండి, ఒక ఆపరేషన్ చేస్తున్న సందర్భంలో నాకు ఏం జరిగింది అనేది అతను చెప్పినప్పుడు కలిగే అనుభవం అతని జీవిత చరిత్ర రాసే వాళ్ళకి కలగదుగా. కాబట్టి ఇలాంటి మనిషిని మరింత తాదాత్మ్యానికి, వ్యవస్థ పట్ల మరింత సానుభూతిని, ప్రజల పట్ల మరింత గౌరవాన్ని, అనుభూతిని కలిగించాలంటే స్వీయ చరిత్ర అనేది చాలా ఉన్నతమైనటువంటి మార్గం ఒకటి. రెండవది, ఒక స్వీయ చరిత్ర మనం చదువుతున్నాం. ఉదాహరణకి తిరుమల రామచంద్ర గారి స్వీయ చరిత్రే ఉంది. దాంట్లో మనం ఏం గుర్తుపట్టాలి అంటే ఆయన చెబుతున్నటువంటి సాంస్కృతిక అంశాలు ఏమేమి ఉన్నాయి దాంట్లో. ఆనాటి విద్యారంగం కానీ, సామాజిక రంగం కానీ ఎలా ఉండింది, మనుషుల మధ్య సంబంధాలు ఎట్లా ఉండేవి. రచయిత రాజకీయాలకి దగ్గరగా ఉండేటటువంటి వ్యక్తి అయితే అప్పటి రాజకీయాలు ఏమైనా ప్రభావితం చేశాయా? చిన్న ఉదాహరణ చెప్పాలంటే, జాతీయోద్యమం ఆయన ఎంత దూరం తీసుకువెళ్ళింది అంటే పట్టాల కింద రైలు గుండు పెట్టేంత దాకా తీసుకెళ్ళింది. అంతటి జాతీయోద్యమ అభిమానం తిరుమల రామచంద్ర. ఈ విషయం ఎలా తెలుస్తుంది? తిరుమల రామచంద్ర గారు చూస్తే ఏదో పత్రికల్లో రాసుకునేవాడు, ఇవన్నీ అనుకుంటూ ఉంటాం. కానీ ఇంత ప్రేరణ మనకి స్వీయ చరిత్ర వల్ల దొరుకుతుంది ఒకటి. ఇక జీవిత చరిత్ర విషయానికి వస్తే, జీవిత చరిత్ర ఒకనాటి రాజకీయ, సామాజిక, సాహిత్య రంగాల నుండి ఆ రచయిత లేదా ఆ రచయిత ఉన్న కాలము, అందులో ఉన్నటువంటి జీవిత చరిత్ర ఎవరిని గురించి రాస్తున్నామో అతని కాలము, ఈ రెండు కాలాల మధ్య ఏ రకమైనటువంటి అంశాలు ఉన్నాయి, తేడా ఏమిటి, భావ సారూప్యతలు ఏమిటి అనేటటువంటిది స్పష్టంగా తెలుసుకోవడానికి జీవిత చరిత్ర బాగా ఉపయోగపడుతుంది. ఒకటి, ఒక జీవితాన్ని మనం మామూలుగా అర్థం చేసుకునేటటువంటి సందర్భంలో మనం ఏ మాధ్యమంలోకి వెళ్ళినా సరే అందులో ఉన్న కల్పన కానీ, అందులో ఉన్న ఇతరేతర అంశాలు కానీ మనని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తాయి. కానీ జీవిత చరిత్ర, స్వీయ చరిత్రలు ఈ రెండు కూడా మభ్యపెట్టే పని చెయ్యవు. ఒకటి, మనిషిని మరింత సానుభూతికి, అనుభూతి పరంగా చేయటానికి ఉపయోగపడితే, మరొకటి ఒక జీవితం ఎట్లా ఉండాలి, ఆదర్శవంతమైనటువంటి జీవితం అంటే ఏమిటి అని తెలపటానికి ఉపయోగపడుతుంది. కాబట్టి సరళమైన వచనం, ఆలంకారికమైన శైలి లేకుండా పాఠకులకి ఉన్నతమైనటువంటి భావాలు కలగాలి అనుకుంటే వచనంలో ఈ రెండు మార్గాలు మనకి బాగా ఉపయోగపడేటటువంటివి. అంటే నిజానికి సామాన్య పాఠకుడికి కూడా, అంటే సాహిత్యము అనే కాకుండా ఒక సామాన్య పాఠకుడికి కూడా చాలా దగ్గర అవుతుంది జీవిత చరిత్ర. అంటే సాహిత్య విలువలు ఉన్న నవలలు, కథలు చదవడం ఒక కాలక్షేపం కోసం అని మీరు అన్నట్టుగా అట్లా చదవలేకపోయినా ఒక జీవిత చరిత్ర అంటే ఇతని జీవితం ఏమిటి, ఒక మనిషి గురించి మాట్లాడుకోగానే అతని జీవితం ఏమిటి అనే ఒక ఆలోచన కలిగింపజేస్తుంది జీవిత చరిత్ర. అంటే కాలక్షేప సాధనం అంటే అన్ని కాలక్షేపము అని ఎవరైనా అడగవచ్చు మనని, ఎవరిని అడగవచ్చు మనని. కానీ సాధారణ పాఠకుడు నవల, కథ అనగానే దాన్ని కాలక్షేప సాధనం అని అనుకుంటాడు. సాహితీవేత్త దానిగానే చూసుకుంటాడు, ఏ ప్రక్రియని ఆ ప్రక్రియనే చూసుకుంటాడు. కాబట్టి మిగతా వాటికి కొంత ఏమంటాం నాన్ సీరియస్గా చదివే అవకాశం ఉంది. జీవిత చరిత్ర, స్వీయ చరిత్ర అనేవి అలా హాయిగా నాన్ సీరియస్గా అలా వెళ్ళిపోదాం అన్న పద్ధతి ఉండదు. ఒక జీవిత ఆదర్శాన్ని మనం ఎంతో కొంత సీరియస్ పాఠకుడు మాత్రమే వాటి దగ్గరికి వెళ్తాడనమాట. ఆ పార్శ్వం ఎప్పుడూ జీవిత చరిత్రకి, స్వీయ చరిత్రకి. అంటే మీకు కందుకూరి వీరేశలింగం స్వీయ చరిత్ర చదివితే కూడా ఆయన అంటే బయటి ప్రపంచానికి సంఘ సంస్కరణ, వితంతు వివాహాలు చేశాడనేదే వినపడుతుంది. కానీ ఆయన స్వీయ చరిత్రలో చదువుకున్నప్పుడు నిజంగా వితంతు వివాహాలు చేసిన తర్వాత ఆయన ఎట్లాంటి సమస్యలు ఎదుర్కొన్నాడో కూడా చెప్తాడు. అంటే నిజమైన జీవన సత్యాన్ని స్వీయ చరిత్రలు వివరిస్తాయి. అంటే మనం వితంతు వివాహం ఒక సంస్కరణకు ప్రతాకగానే చూస్తాం, కరెక్టే. కానీ ఆ వితంతు వివాహం వెనక ఎంత తపన పడితే, ఎన్ని సమస్యలు ఎదుర్కొంటే ఒక వివాహం జరిగింది. ఇప్పుడు వ్యక్తిగత కందుకూరి వీరేశలింగం గారిని తీసుకున్న వ్యక్తిగత అనుభవాన్ని మించిన అనుభవం ఏదీ లేదు అని చెప్పేది స్వీయ చరిత్ర లక్ష్యం అన్నమాట. ఆ అర్థంలో తీసుకున్నప్పుడు
స్వీయ చరిత్రల యొక్క ప్రాథమికమైన సూత్రం వ్యక్తిగత అనుభవాన్ని ప్రజలకి పంచాలి. ఈ అనుభవం చెప్తే ఇంకో రకమైనటువంటి సమస్య రాదు అనేది వాళ్ళ ఉద్దేశం. అంటే ఇప్పుడు జీవిత చరిత్రలు స్వీయ చరిత్రలే మనం చెప్పుకున్నాము. యాత్రా చరిత్రలు కూడా వీటి ప్రారంభంతో వచ్చాయా, లేక యాత్రా చరిత్రలు అనేవి పూర్తిగా వేరే ప్రక్రియలాగా మారిపోయాయా? ఇప్పుడు అష్టాదశ వర్ణనల్లో వేట వర్ణన, తీర్థయాత్ర వర్ణన ఇవన్నీ కూడా యాత్రా వర్ణన కిందకే మనం అనుకోవచ్చు. ఒక పాత్ర తుంబురుడు ఉన్నాడు లేదా నారదుడు ఉన్నాడు, కళాపూర్ణోదయంలో ఒక దగ్గర నుంచి ఒక దగ్గరికి ప్రయాణం చేస్తున్నాడు. కాబట్టి యాత్ర అనేటటువంటిది వర్ణన రూపంలో ఒక కాలంలో ఉంది. దాన్ని మాధ్యమంగా చేసుకొని చెప్పడం అనేటటువంటిది, దినచర్య విశేషాలుగా చెప్పడం అనేది ఆధునిక యుగంలో వచ్చింది. అది మనం యాత్ర విషయంలో అర్థం చేసుకోవాల్సింది. అంటే దాని కంటిన్యూయేషన్ గానే జీవిత చరిత్ర లేదు, చరిత్ర వచ్చాయా? ఇవన్నీ భిన్నమైన ప్రక్రియలే. యాత్రా చరిత్ర పూర్తిగా మనం యాత్ర ఏ ప్రాంతాన్నైతే సందర్శిస్తూ ఉన్నామో అక్కడి సాంస్కృతిక విశేషాలు, వాటిని దర్శించినప్పుడు మనకు కలిగినటువంటి అనుభవాలు చెప్పడం కనిపిస్తుంది. అంటే ఈ అనుభవాలు చెప్పే సందర్భంలో అది స్వీయ చరిత్రలాగా అనిపించవచ్చు, కానీ అక్కడ ప్రధానమైన అంశం స్థల పురాణం లాంటిదే. ఆ ప్రాంతం యొక్క గొప్పతనాన్ని చెప్పటమే. చిన్న ఉదాహరణ చెప్పాలంటే కాశీ యాత్ర చరిత్ర వేణుగుల వీరాస్వామయ్య ఉంది. చాలా గమ్మత్తు ఏమిటంటే మొదటి 5 కూడా కాశీ యాత్ర అన్న పేరుతోనే మనకి యాత్రా చరిత్రలు వచ్చాయి. కాశీ యాత్రనే ఎందుకు ఎక్కువ వచ్చింది అని అంటే, కాశీకి పోయినవాడు వెనక్కి రాడు కదా, కాశీకి పోయినవాడు వెనక్కి రాడు అంటే దాన్ని, అంటే సమాజంలో యాత్రా చరిత్ర చేయాల్సిన పని ఏమిటి చూడండి. కాశీకి వెళ్ళిన వాడు వెనక్కి రాడు అనేటటువంటి మాటని తిప్పి చెప్పటం అనేటటువంటి ఒకానొక లక్ష్యాన్ని ఆ మొదటి 5 చరిత్రలు కాశీ యాత్ర పేరుతోనే వచ్చినాయి. అంటే కాశీకి వెళ్ళిన వాడు మొత్తం చరిత్ర అంతా చెప్పాడు. మళ్ళీ ఎంత సామాజికమైన దృష్టి ఉంది చూడండి, ఎంత సామాజిక దృష్టి ఉంది చూడండి. అంటే ప్రతి ప్రక్రియకి కూడా అలాంటి స్వభావం ఉంటుంది అనేది మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ మనం అనుకునేది ఏంటంటే, జీవిత చరిత్ర కానీ స్వీయ చరిత్ర కానీ అది శైలి గనక ఆసక్తికరంగా మలిచినట్లయితే అది ఒక కథకి నవలకి వచ్చినంత ప్రాధాన్యం వాటికి కూడా వస్తుంది. వాటిని అంత చక్కగా చదువుతారు పాఠకులు కూడా. అది దృష్టిలో పెట్టుకోవాలి. ఇప్పటి వరకు మనం జీవిత చరిత్రలు స్వీయ చరిత్రలు అనే పాఠ్యభాగాన్ని డాక్టర్ వారిజారాణి గారి ద్వారా, డాక్టర్ లక్ష్మణ చక్రవర్తి గారి ద్వారా విన్నాము. మీరు మీ పుస్తకంలో, మీ పాఠ్యభాగంలో ఉన్నటువంటి స్వీయ చరిత్రలు జీవిత చరిత్రలు చదివి ఇంకా అవగాహన పెంపొందించుకుంటారని ఆశిస్తున్నాం.